నారాయణపేట జిల్లా గుండుమాల మండలంలోని రాత్రి సుమారుగా 9-9:30 ప్రాంతంలో పాత్ర వెంకట అయినటువంటి రైతు పొలం దగ్గర తన కుటుంబంలో కట్టేసినటువంటి 3 మేకలపైన చిరుతపులు దాడి చేసి అదేవిధంగా ఒక మేకను తినడం, అదేవిధంగా రెండో మేకను తీసుకుపోయినట్టుగా ఉంది. కానీ ఆ మేక కనపడలేదు. మూడో మేక వచ్చేసి ఇక్కడ కుటుంబంలోని తన తలకాయ కొరికేసింది. కాకపోతే దాని తాడు తెగిపోకపోవడం ద్వారానే ఆ మేక బతికింది. ఇటు విషయంలో రాత్రి అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు ఎన్ని గంటలకు ఈ పాత్ర వెంకటైన రైతు ఇక్కడ వచ్చి తన మేకల పైన దాడి చేసినటువంటి దాన్ని గమనించిన తర్వాత ఆయన ఎలాంటి ఆలోచన చేసిన తర్వాత దాని విషయంలో ఏం జరిగిందనే విషయాన్ని మన వెంకట అనే రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పంచనామా వేసి కంప్లీట్ గా మొత్తం చూసిన మరి మీకు ఎలాంటి జాగ్రత్తలు చెప్పిన వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ ఏం చెప్పిన అంటే ఇప్పుడు ఇట్లా కట్టేసి పోరాడంటే మేము ఎప్పటికి ఈయనే ఉంటుంటాం సార్, భూ అయితే ఈయనే అనుకుంటుంటుంది. జర మొన్న మా కొడుకు సీమాలు వేసిన ఉండి ఇక్కడ భూ అనుకుంటా లేకుంటుంది. పోయి డబ్బులు 5 నిమిషాల్లో తెచ్చుకుంటుంటుంది. ముందు మేకలు లేకుండే 3 నెలలు 3 మేకలు కొనుక్కొని 50-60 వేలు పెట్టుకుంటున్నాను. మీకు జరిగిన నష్టంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు ఆర్థిక సాయం చేస్తాం భరోసా ఇచ్చారా? ఇచ్చారు సార్. పంచనామా రాసుకున్నాడు. నీకు సాయం చేస్తా, నీకు ఏం ఫికర్ చేయ కానీ కాళ్ళు మొక్కినాము, మా భార్య కాళ్ళు మొక్కి మేము కనుక్కున్నాం సార్. ఇదండి నిన్న రాత్రి సుమారుగా 8:30-9 గంటల ప్రాంతంలో ఈ పాత్ర వెంకట అయినటువంటి రైతు తన పొలం దగ్గర ఉన్నటువంటి కుటుంబంలో ఇక్కడే ఈ 3 మేకలను కట్టేసి తన ఇంటికి వెళ్ళిపోయి తిని వచ్చేసరికి సుమారుగా 9-9:30 ప్రాంతంలో తిని ఇంటికి వెళ్ళి పొలానికి వచ్చి చూసేసరికి కట్టేసినటువంటి 3 మేకలలో 2 మేకలు లేవు, 1 మేక మాత్రము గొంతు నుంచి రక్తం కారుతున్న దృశ్యాన్ని గమనించినప్పుడే తను భయపడి ఇమీడియట్గా గ్రామంలో ఉన్నటువంటి మన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు సమాచారం సుమారుగా ఒక 150-200 మంది ఊళ్ళోకి వెళ్ళి పొలం దగ్గరికి వచ్చేసి కంప్లీట్ ఈ గుట్ట ప్రాంతం మొత్తం వెతకగా ఫైనల్ ఈ మేక దొరికింది. కంప్లీట్ మేకను తినేసినటువంటి సందర్భం ఉంది. ఈ మేకని వాళ్ళు గ్రహించి తీసుకొచ్చారు. అదేవిధంగా మిగతా 1 మేక అయితే జాడ దొరకలేదు. 1 మేక మాత్రం కంప్లీట్గా గొంతు కొరికేయడం ద్వారా అది కూడా చావు బతుకుల మధ్య ఉంది. ఇప్పుడు దానికి కొంత ట్రీట్మెంట్ చేయించిన సందర్భం ఉంది. అక్కడ ఇటు విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ చూసి అదేవిధంగా ఇక్కడ పంచనామా వేసి రైతు విషయంలో కొంత ఆర్థికమైనటువంటి భరోసా ఇచ్చినట్టుగా రైతు చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్ల ఒక విషయం నేను చెప్పినట్టు గుట్ట ప్రాంతంలో ఉంది కాబట్టి మీ పొలం ఖచ్చితంగా మీ జంతువులను మీరు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. చుట్టుపక్కల మొత్తం కంప్లీట్గా మీరు ఒక ఏదైనా ఒక రక్షణ వలంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చేసి ఒక విషయం చెప్పినట్టుగా రైతు చెప్పారు. కాబట్టి ఇటు విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి క్రూర జంతువుల నుండి ఇక్కడ ఉన్న జంతువులను కాపాడే విషయంలోని కొంత వాళ్ళకు రైతులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి అదేవిధంగా ఈ యొక్క గుండుమాల మండలంలో ఇక్కడే కాకుండా గత 2-3 రోజుల క్రితం వేరే దగ్గర ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈ విధంగా మేకలపై దాడి చేసినట్టుగా సమాచారం కావున ఈ చిరుతపుల్ల బారి నుండి ఈ రైతులను అదేవిధంగా రైతు పొలాల దగ్గర ఉన్నటువంటి పశువులను కాపాడే ప్రయత్నంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి తెలుపుకుంటూ T9 న్యూస్తో బాలరాజ్, నారాయణపేట్. థ్యాంక్ యూ. చెప్పండి, రాత్రి ఇక్కడ ఏం జరిగింది, అసలు మీ మేకలపైన చిరుతపులు దాడి చేసినట్టుగా మీరు చెప్తున్నారు కదా, ఎన్ని గంటలకు దాడి జరిగింది అనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఎన్ని మేకలు కట్టేసినావు? 3 మేకలు కట్టేసినా? 3 మేకలలో ఎన్ని మేకలు చనిపోయినాయి, ఎన్ని మేకలు ఉన్నాయి? అసలు మీరు రాత్రి ఎన్ని గంటలకి విషయం మీరు చూసి ఈ యొక్క పబ్లిక్ సమాచారం ఇచ్చారు? నేను 7 గంటలకు కట్టేసిపోయినా సార్. 7 గంటలకు కట్టేసిపోతే ఇక నేను మళ్ళీ 9-9:30 లోపల వచ్చేస్తే ఇక 2 మేకల్ని ఎత్తుకుపోయినాయి. ఎడ్లు కూడా మూత కన్నే ఉన్నాయి. ఇక 1 మేకని బొర్రెలు పడ్డాయి, మొత్తం కొట్టిన రక్తం మడుస్తూనే ఉన్నది. ఆ మేకను చూసి ఇక ఊళ్ళోకి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే ఇద్దరు ఫోన్ చేస్తే ఇక బండ్లు తీసుకొని జనాలు ఇక ఓరేనుకోరు ఇక మొత్తం వచ్చేసిండ్రు. ఇక ఎక్కడ మేకలు కట్టేసింది? ఇక్కడ నేను ఇంటి పక్కల ఇట్లా రావడానికి తెరుచుకున్నా, ఇక తెరుచుకున్నా. ఇక ఎప్పటి కట్టేస్తుంటే ఇక రాత్రి ఇక పోయినా వచ్చిన సార్, పోయి వచ్చినాయి అంతే. ఇప్పుడు సాగుపడుతున్నా కానీ రాత్రి ఓకే అయితే రాత్రి కట్టేస్తారు మేకని తాడు కొరికి తీసుకపోయింది.
ఈ జాలికి అప్పుడు కారణం పెడుతుంది కానీ జల్దీ ఇప్పుడు వస్తా అని వచ్చిన అంతే. అయితే వెంకటయ్య గారు ఇప్పుడు మేకల పైన ఒకదానిపైన దాడి చేసిందంటారు, ఇంక మీతో ఏమైనా వేరే జంతువుల పైన మీ పశువుల పైన దాడి చేసిన సందర్భంలో? పశువుల మీద ఏమో కోళ్ళని చిక్కుముక్కు చేసింది. కుక్కలు నాలుగు కుక్కలు ఉన్నాయి. ఓకే. కుక్కలు వినగా అక్కడిక్కడ మొరుగుతుంటే కుక్కలు విన గెమినాయి. కుక్కలు పేరుకొని రోడ్ అంచుకు వచ్చినాయి. ఇక బండి ఆ గడ్డకాడ రాగానే కుక్కలు చాలా ఉరుతున్నాయని రోడ్డు మీదకి వచ్చినాయని బండి దబాయిని తీసుకొని వచ్చిన సార్. దబాయిని తీసుకొని వస్తే ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా అయింది. ఇక ఇక్కడ వచ్చి చూస్తే ఇట్లా అయితే కోళ్ళు లేవు, యాలు ఎక్కడెక్కడ మీద చెట్ల మీదకి వెళ్ళి ఉన్నా. ఈ అందరు జనాలు వచ్చి బల్బులు బ్యాటరీలు తీసుకొని వచ్చి గుడ్డలు తీసుకొచ్చారు, అవి తీసుకొచ్చారు, లాడ్లు తీసుకొచ్చారు, అవి తీసుకొచ్చి ఈడ కట్టెలు అన్ని తీసుకొని ఇక మొత్తం గుట్ట మొత్తం తిరిగితే ఇక తిరగంగా ఇక మొత్తం తిరుగుతుంటే ఇక లాస్ట్ కుక్క ఉరికింది ముందరికి. కుక్క ఉరుకుతుంటే ఆ కుక్క వెనుక ఇద్దరు పిల్లలు ఉరికింది. అయితే ఇప్పుడు గతంలో ఎప్పుడైనా మీ పొలం దగ్గర ఇట్లా చిరుత పులులు కానివ్వండి ఇంకా మిగతా ఏమైనా జంతువులు వచ్చి దాడి చేసిన సందర్భం ఉందా? ఫస్ట్ టైం ఇప్పుడేనా? ఫస్ట్ టైం ఈడ మా చేసిన కాడికి ఇక ముందుగా అలా అక్కడ చేసినాయి కానీ ఈడైతే నాతోటి ఫస్ట్ టైం. అయితే రాత్రి మీరు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడు ఈ చనిపోయిన మేక ఉంది కదా, ఈ తినే మేక మీరు ఎప్పుడో గుర్తించి ఎన్ని నుంచి తీసుకొచ్చారు? అప్పుడు 10-11 ఊరంతా వచ్చిర్రు. ఊరంతా వచ్చిర్రు. వచ్చినాక ఇక మొత్తం నింకు చెట్లు అన్ని గుళ్ళకి వెళ్ళి నింకుతుంటే ఈ కుక్క పసిబట్టి ఉరుకుతుంటే ఎక్కువ ఆడ చూసి బల్బేసి చూస్తే ఈ మేక కలాడది. ఇక ఊళ్ళోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే వాళ్ళే ఎత్తుకొచ్చారు, వాళ్ళే వేసారు సార్. మరి ఇప్పుడు ఈ విషయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి? పొద్దుగాల వచ్చిండు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మీకు ఏం చెప్పారు? వాళ్ళు పంచనామా చేసారా? చేసిండు సార్. ఈ విధంగా ఇప్పుడు నువ్వు ఎట్లా తిరిగినావు అట్లా